ఈ మధ్యలో లవ్ గురించి చాలా ట్రెండింగ్స్ ఉంటాయి బాయ్. మీకు ఏమైనా లవ్ స్టోరీ ఉందా? లవ్ గురించి అడిగి చాలా తప్పని చేసావన్నా. యాక్చువల్లీ నాకు పిచ్చి ఉంది అన్న. నా నా లవ్ పేరు పిచ్చి. తనంటే నాకు చాలా బాగా ఇష్టం. నువ్వు నా లైఫ్ లోకి రావడం నేను చేసుకున్న అదృష్టం. తను లేకుండా ఉండలేను అనుకున్నాను, కానీ తను నేను కాదనుకుంటే వేరే వాళ్ళతో ఉందన్న. నాకు మస్తు పిచ్చిలేస్తుందన్న. పిచ్చి పిచ్చి అని నన్ను పిచ్చోని చేసిందన్న. పిచ్చి పిచ్చి అని నన్ను పిచ్చోని చేసిందన్న. అన్న ఏంటిదన్న ఈ మధ్యలో లవ్ కి ఒకరు పిచ్చి అని, ఒకరు బంగారం అని, ఒకరు బుజ్జి అని, కన్నా అని, అసలు ఏంటిదన్న? అరే అన్న అన్న ఫీల్ కాక అన్న. నా పిచ్చి అన్న. అసలు ఎందుకు బ్రేకప్ అయింది భయ్య? నాకు ఫ్యామిలీ అంటే ఇష్టం, తనకి ఫ్యామిలీ అంటే ఇష్టం. ఇద్దరం ఫిక్స్ అయిపోయినాం ఫ్యామిలీని వదులుకుందామని, కానీ తన ఫ్యామిలీని వదులుకోలేకపోయింది అన్న. మరి ఫ్యామిలీ అంతా గుర్తుకొస్తున్నప్పుడు నేను ఎందుకు లవ్ చేసిందంట ఈ అమ్మాయి? అదే కదన్న, అమ్మాయిలో ఉన్న మ్యాజిక్ అబ్బాయిలో ఉండదు. అబ్బాయి పిచ్చోళ్ళలాగా తిరగాల్సిందే. అమ్మాయి తన ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తుంది. పిచ్చి నా కొడుకలారా చెప్తున్నాను, అమ్మాయి కోసం ఎవ్వడేం చేయకండి. వాళ్ళు వస్తే చేయండి అంతే. పిచ్చోళ్ళై సావకండి నాలాగా. మీరు వాళ్ళ ఇంట్లో ఒప్పించడానికి ట్రై చేయలేదా అన్న? 100% ట్రై చేశాను. నా పిచ్చి నాకు హెల్ప్ చేసింది. నా ఇంట్లో చెప్పమంది, అప్పుడు నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. లాస్ట్ లో తనకు పెళ్లి అవుతుంటే ఓర్చుకోలేకపోయాను. తన తర్వాత ఉండలేకపోయాను. తనకు కావాలనుకున్నాను. పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసిన మరుక్షణమే వెళ్ళాను, కానీ దక్కలేదన్న. వెళ్ళిపోయిందన్న. అన్నా నాది ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ అనేది చాలా సిన్సియర్ లవ్ స్టోరీ. తనంటే నాకు ఇష్టం, నేనంటే తనకిష్టం. 100% లవ్, చాలా ప్యూర్ లవ్. భయ్యా మీరు ఒకవేళ ఇద్దరు మేజర్ కాబట్టి మీరిద్దరు ఒకవేళ పెళ్లి చేసుకొని సొంతంగా ఓన్ గా బ్రతుకుండొచ్చు కదా. ఆమె నేను అలానే ఫిక్స్ అయినాం. తన ఇంటికి పంపించిన తర్వాత తను ఏం చేసిందంటే నాకు ఫ్యామిలీ కావాలన్నది. అట్మాస్ఫియర్ చేంజ్ అయింది. మనిషి అనేవాడు గుర్తుకు రాలేదు. నేను సస్తా అన్నా కానీ ఒప్పుకోలేదు. ఇంకా అలాంటి పిచ్చి ఎప్పటికైనా నా పిచ్చి పిచ్చి అని ఫీల్ అవుతా అన్నది. నిజంగా ఈ మధ్యలో లవ్ ఫెయిలియర్స్ చాలా మంది పిచ్చి అవి చేసుకుంటున్నారు. అంటే మీరు అలాంటి వాళ్ళకి ఒక లవ్ ఫెయిలియర్ గా మీరు ఎలాంటి? నేను చెప్తున్నాను, మగోళ్ళలాగా బతకాలి. లవ్ ఫెయిల్యూర్ అనేది 100 మంది అమ్మాయిలు వస్తారు. మనం కావాలనుకున్న అమ్మాయికి మనం ఉండాలి, కానీ మనం వద్దనుకునే అమ్మాయికి వద్దు. 100% చెప్తున్నాను. ఒక్క నా కొడుకు చావకండి. 100 మంది అమ్మాయిలు లవ్ చేయండి. భయ్యా నువ్వు నిజంగా ఇంత పెయిన్ఫుల్ గా అమ్మాయి పెళ్లి అంటే ఆ సిచ్యువేషన్ నీకు ఎలా అనిపించింది భయ్య? నిజంగా లిటరలీ చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది అన్న. తట్టుకోలేకపోయాను, చేయలేకపోయాను, ఉండలేకపోయాను. కానీ సిచ్యువేషన్ ఈ ఉన్నది ఒక జీవితమే. మన కన్న తల్లిదండ్రులు, మన గోల్స్, మన ఎలిమినేషన్స్ అన్ని ఉండాలి. ఈ ఉన్నది ఒక జీవితమే. మన కన్న తల్లిదండ్రులు, మన గోల్స్, మన ఎలిమినేషన్స్ అన్ని ఉండాలి. దీనికి లవ్ అనే దానికి ఒక చిన్న పార్ట్ ఆఫ్ అంతే. దీనికోసం ఏమి చేయొద్దు. లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది డ్రింక్స్ తాగుతూ అవి ఇవి ఎన్నో విషయాలకి బానిసలవుతారు. సో మీరు ఒకవేళ తాగుడు గీయడం అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి? నిజంగా చెప్తున్నాను, నిజంగా ఎవడైనా లవ్ ఫెయిల్యూర్ అనేవాడు ఉంటే కనుక తాకండి, ఛాతీలు పెంచండి, జోడీలు కొట్టండి అని చెప్తారు కదా. మొగోళ్ళలాగా బతకండి. నీ కోసం నువ్వు బతుకు, వేరే అమ్మాయి కోసం నువ్వు బతకొద్దు. నీ అమ్మాయి పోతే 10 మంది అమ్మాయిలు వస్తారు. నీలో సత్తా ఉంటే చాలు. చచ్చిపోయే ప్రతి ముండా కొడుకు చెప్తున్నాను, నీ అయ్యకు నువ్వు పుట్టినోడివి కాదు. నిజంగా నువ్వు ఇంత ధైర్యంగా ఒక లవ్ ఫెయిలియర్ ఇంట్లో నుంచి కూడా మెసేజ్ చెప్పడానికి ప్రపంచం సొంతం అన్న. ఇప్పుడు చూస్తున్నాం, నీది ఒక్క జీవితమే కాదు. క్షణకాల ఆవేశంలో ఎంతో మంది ఏదేదో చేస్తున్నారు. ఇది కాదు లైఫ్. న్యూ జనరేషన్. అసలు ప్రపంచం అంతా జనరేషన్ అభివృద్ధి చెందుతుంది. జర్మనీ, ఫ్రాన్స్, పాలస్తీనా, బెత్లెహేమ్, జర్మనీ ఎంతో మంది ఏదో విధంగా ఆలోచిస్తున్నారు. ఒక ఇండియన్ సైకాలజీ మాత్రమే లవ్ అనే దాంట్లో టైం వేస్ట్ చేస్తున్నారు. ఇది కాదు ప్రపంచాన్ని శాసిద్దాం, మనవంతు మనం హెల్ప్ చేద్దాం దేశానికి అని నేను అనుకుంటాను. వేరే దేశం వాళ్ళైతే మొత్తం ఫైటింగ్లు, కుంఫు, కరాటే అవన్నీ నేర్చుకుంటారు. మన దేశం వాళ్ళు ఎందుకన్నా అమ్మాయిల వెనకాల తిరుగుడు? ఇండియన్ కల్చర్ లో అమ్మాయిలో ఉన్న మొత్తం అది, అమ్మాయిలో ఉన్న ఆ సెక్సువల్ క్వాలిటీస్ అవి మనం తట్టుకోలేం. ఎవరైనా ఏదైనా ఆశ చూపిస్తే సొల్లు ఖర్చుకుంటా వెళ్ళిపోయేవాడే మగోడు. అది రాజ్యాలే కూలిపోయిన రాజులు ఉన్నారన్న. ఇక దానికి ఎవరు ఏం చేయలేము.
అన్న నీకు ఒక అమ్మాయి మిస్ అయిందంటే ఇంకా నీకు బెస్ట్ అమ్మాయి వస్తుంది అన్న. ఎందుకంటే ఒక అమ్మాయి నీ నుంచి దూరం అయిందంటే ఎవరో కొత్త ఇంకొక అమ్మాయి నీ లోపల అంటే నీకు ఇంకా అంతకంటే బెస్ట్ క్వాలిటీ అమ్మాయి రావాలని ఉంటుంది. సో ఆ అమ్మాయి అందుకే దూరం అయిపోయింది. నిజంగా ఆమె చాలా దురదృష్టవంతురాలు, నేను చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఆమె చాలా దురదృష్టవంతురాలు, నేను చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను. 100% పిచ్చి నీకే చెప్తున్నా, నువ్వు ఎక్కడున్నా సరే నన్ను మిస్ అయ్యావని ప్రతిరోజు బాధపడకపోతే అడుగు. ఒక ఓటమి తర్వాత రివెంజ్ గెలుపు ఎలా ఉంటుందో నువ్వు ఆ అమ్మాయికి ఏ విధంగా చూపించాలి? నా సక్సెస్, నా శాలరీ, నా యొక్క ఇన్కమ్ ను చూసి అరే ఎవడైతే మిస్ అయ్యారా, ఎంత బాగా చూసుకునేవాడిని మిస్ అయ్యారా అని ప్రతిరోజు నువ్వు కుమిలి కుమిలి చచ్చిపోతావు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ భయ్య. లవ్ ఫెయిలియర్స్ కి ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నావు? లవ్ ఫెయిల్యూర్ కి చెప్తున్నాను, లవ్ ఫెయిల్ అయితే ఇంకా చాలా మంచి లవ్స్ ఉంటాయి. తల్లి ప్రేమ కంటే అంతకన్నా పెద్ద ప్రేమ ఉండదు. దయచేసి ఎవడు సూసైడ్ లాంటిది అటెంప్ట్ చేయకండి. ఆ అమ్మాయి కాకపోతే ఇంకా అమ్మాయి 140 కోట్ల జనాలు ఉన్నారు, మన చూసే వాళ్ళు ఇంకా మంది ఉంటారు. 100% లవ్ మంది. నీకు ప్రేమించే సత్తా ఉన్నంత కాలం నీకు ఎంత మంది అయినా అమ్మాయిలు వస్తారని నేను చెప్తాను. థ్యాంక్ యూ భయ్య, మంచి మెసేజ్ చెప్పినావు భయ్య.